ఈరోజు మా ఆడుకోవడానికి రావా? నేను పంచుకోవాలా ఇప్పుడు మనతో ఆడుకోడు మనం ఆడుకో. చూడవే చిన్నపిల్ల యొక్క పని చేపించుకుంటూ ఎలా కొడుతున్నాడు. ఇవన్నీ ఎందుకే సమాజంలో ఇవన్నీ కామన్ వదిలే. చెప్తున్నారే మనిషేనా? ఆగండి. ఏం చేస్తున్నావే? అబ్బాయిని కొడుతున్నాడు కదా, ఎస్పీకి కంప్లైంట్ చేస్తున్నా. మనకెందుకే? అమ్మో ఎస్పీకా, మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఏం పర్లేదు, మా రిలేటివ్స్ చూసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. హలో సార్, ఇందాక వీడియో సెండ్ చేశాను కదా, అది నేనే సార్. మీరేనమ్మా? మీకు లొకేషన్ పంపిస్తాను, చూడండి. సార్. ఓకే అమ్మా. సార్ ఒక మాట, మా గురించి ఏం తెలియకుండా చూస్తారా? స్టూడెంట్స్ మీ కదా, కొంచెం ప్రాబ్లం అవ్వకుండా. మీరేం టెన్షన్ పడకండి అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. చెప్పండి. సారే టీ వాటరా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకయ్యా చిన్నపిల్లలు కొడుతున్నావు? నీకెందుకయ్యా టీ తాగలరా? ఏంటి ఎక్కువ మాట్లాడు? సార్ ఏంటయ్యా చిన్నపిల్లలు చేసి కొడుతున్నావు? సాయంత్రం స్టేషన్కి వచ్చిన కనబడి ఇంత కౌన్సిలింగ్ ఉంది. ఇక్కడ మెసేజ్ పెట్టింది ఎవరండి? నేనే సార్. చాలా మంచి పని చేశారమ్మా. ఈ రోజుల్లో ఫేస్బుక్, ట్విట్టర్ అనేది వాట్సాప్ అని చెప్పేసి ఎంతో మంది అమ్మాయిలు కుర్రాళ్ళు రీల్స్ తీసే ఈ కాలంలో ఈ కుర్రాడు గురించి ఆలోచించడం చాలా గ్రేట్ అమ్మా మీరు. మా ఈ బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టండి. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తున్నానమ్మా. నువ్వు హ్యాపీయా నాన్న? చూసావా, వీళ్ళతో ఇలానే వద్దు అంటే విన్నావా? వాడిని కాపాడితే నిన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు. మీరంతా కొంచెం ఆపండి.
పని పోయిందమ్మా. ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వల్ల నా పని పోగొట్టానమ్మా. అయ్యో దేవుడా, నేనే పాపం చేశానన్నయ్య నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. కన్న తల్లి ఎవరైనా కష్టపడి తన బిడ్డల్ని పెంచి పోషిస్తుంది, కానీ నేనేం చేశాను, నా బిడ్డ నన్ను పోషిస్తున్నాడు. నాన్న నన్ను క్షమించుదామా. చూసావా, అబ్బాయిని మనం కాపాడామనుకుంటున్నాం, కానీ వాళ్ళ అమ్మ కోసం అంత కష్టపడుతున్నాడని మనకు తెలియదు. అసలు తప్పు ఎవరిది? పండించిన వాళ్ళదా, పని పోగొట్టిన మనదా? తప్పు ఎవరిదైనా కానీ నేను తప్పు చేశాను, నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, మీరందరూ కూడా పోస్ట్ చేయండి. కరెక్టే, మనం వైరల్ చేద్దాం. ఫోన్ చేశాను. వా, ఈ వీడియో మనం అప్లోడ్ చేసినందుకు పెద్ద వైరల్ అయిపోయింది తెలుసా? మీ బాబుది యూట్యూబ్లో బాధపడమాకమ్మా, నీకు నాకు కొంచెం సాయం చేస్తాను, మీ బాబు నేను చదివిస్తాను. మీరు యూట్యూబ్ చూసి వచ్చారా? అవును, ఈ అబ్బాయికి కూడా సాయం చేద్దామని వచ్చాను. అమ్మా, మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను, నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. మీకు కానీ మీ బాబుకి కానీ నేను చూసుకుంటాను.